పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. గౌరవనీయులైన యూట్యూబ్ వీక్షకులారా, మీకందరికీ మన తండ్రి అయిన యెహోవా దేవుని దివ్యనామమున శుభములు పలుకుతూ 27వ పాఠమునకు ఆహ్వానము పలుకుతున్నాను. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మన ఈ పాఠమును తండ్రి దేవునికి వేడుకలు ప్రార్థనతో ప్రారంభించుకుందాం. పరమ పవిత్రమైన త్రియక దేవా, యెహోవా దేవా, మీ పాదములకు ప్రణామములు చేస్తూ మీ యొక్క దీవెనలకై హృదయపూర్వకముగా అర్థించుకుంటున్నాము తండ్రి. ఈ యూట్యూబ్ ద్వారా త్రియేకములో తండ్రి తత్వమును గురించి తెలుసుకొనుటకు శ్రద్ధ చూపుతున్న మా సహోదరి సహోదరులను దీవించండి. వారి ఆధ్యాత్మిక, ఆరోగ్య, ఆర్థిక, కుటుంబ సమస్యలను పరిష్కరించమని మనవి చేస్తున్నాను దేవా, మనవి చేస్తున్నాను. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, నాదొక చిన్న మనవి. దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని దైవవాక్య వ్యాప్తిలో పాల్గొనగలరని మనవి చేస్తున్నాను. ఈనాడు దేవుడు మనకు అనుగ్రహించిన దైవవాక్య అధ్యాయము సంఖ్యాకాండము 12వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు. మిరియామునకు శిక్ష. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లాడుట వలన మిరియాము అహరోన్లు అతనిని విమర్శించిరి. ఏమి, ప్రభువు మోషే సముఖమని మాట్లాడినా మా వలనను మాట్లాడలేదా అనిరి. ప్రభు వారి గొనుగుడు వినెను. భూమి మీద సంచరించు నరులందరిలోనూ మోషే మహా వినయవంతుడు అని తండ్రి దేవుడు పలికెను. ఇవి గౌరవ సహోదరి సహోదరులారా, ఈనాటి మన ప్రభువు అనుగ్రహించినటువంటి వాక్యములు. ఈ వాక్యాన్ని ధ్యానించుకుందాం. గౌరవ సహోదరి సహోదరులారా, ఈనాటి మన దేవుని ప్రధాన వాక్యం విధేయత. ఈ విధేయత అను పదం దేవునికి అత్యంత ప్రియమైన వాక్యం. దేవుడైన యెహోవా సర్వమానవాళి నుండి కోరుకొను అతి ముఖ్యమైన క్రియ. దేవునికి పూర్తిగా సమర్పించుకుని విధేయించువారు దేవునికి అత్యంత ప్రియముగాను అత్యంత ఇష్టలుగాను పిలువబడతారు, హెచ్చించబడతారు, ఊహించినంతగా దీవించబడతారు, దేవునిచే పొగడబడతారు. మోషే ప్రవక్త గారిని ఇప్పుడు మనం చదువుకున్న వాక్యములో పొగిడినట్లుగా సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనము. భూమి మీద సంచరించు నదులందరిలోనూ మోషే మహా వినయవంతుడు అను వాక్యములాగా. అంతేకాకుండా మరి యొక్క అధ్యాయంలో కూడా మనం చూస్తాం. సంఖ్యాకాండము 16, 17 అధ్యాయములు మరియు 20వ అధ్యాయంలో ఈ విధేయుల ద్వారానే యెహోవా దేవుడు తన్ను తాను బహిరంగపరుచుకుంటాడు. అంతేకాదు సహోదరి సహోదరులారా, విధేయులను దేవుడు ఎంతగా ప్రేమిస్తారో అలాగే అవిధేయులను అంతగా శిక్షిస్తారు అనే విషయం కూడా మనం ఈనాటి పాఠంలో తెలుసుకుంటాం. అబ్రహాము విశ్వాసానికి ఎలా మూలపురుషుడో మోషే ప్రవక్త విధేయతకు నిలువెత్తు నిదర్శనం, విధేయతకు ఆద్యుడు. ఎలాగంటే పవిత్ర బైబిల్ గ్రంథంతో పరిచయం ఉన్న వారికి యేసుక్రీస్తు దేవుడు అని నమ్ము క్రైస్తవులందరికీ అబ్రహాము గురించి తెలిసి ఉంటుంది. అలాగే పవిత్ర బైబిల్ గ్రంథంతో పరిచయం ఉండి యోధా మతం గురించి తెలిసిన వారికి మోషే ప్రవక్త గురించి తప్పనిసరిగా తెలిసి ఉంటుంది. ఇక మన పాఠ ముఖ్యాంశమైన విధేయత అను అంశంకు వస్తే, ఇశ్రాయేల్ ప్రజలు తండ్రి అయిన యెహోవా దేవునికి ప్రియమైన జాతిగా పేరెన్నికగలిగిన జాతి. తండ్రి దేవుడు యెహోవా వారిని ఎంతగానో ఆ రోజులలో ప్రేమించారు. అబ్రహాం సంతతిగా వారిని ఆదరించారు. వారి మొరను ఆలకించి ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించి వారికి ప్రత్యేకంగా ఒక దేశాన్ని ఈ భూమిపై కేటాయించారు. ఆ దేశమునకు మోషే ప్రవక్తను అతని సోదరుడైన అహరోనుల నాయకత్వంలో ఎంతో సురక్షితంగా నడిపిస్తూ వస్తున్న సమయంలో ఎన్నో మార్లు వారి అనుదిన జీవితము నిత్యావసరాలను ఎప్పటికప్పుడు సమకూరుస్తూ వస్తున్నారు తండ్రి అయిన యెహోవా దేవుడు. అయినప్పటికీ మోషే ప్రవక్త అహరోనులపై ఇశ్రాయేల్ ప్రజలు సనగటం వారికి పరిపాటి అయింది. ఉదాహరణ, ఎడారిలో నీరు కరువైనప్పుడు తండ్రి అయిన యెహోవా దేవుడు వారికి చేసిన మేలును ఇశ్రాయేల్ ప్రజలు ఎప్పటికప్పుడు మరిచిపోవటం. మేము ఐగుప్తులో ఉన్నప్పుడే సమృద్ధిగా ఉండేవాళ్ళం, ఇప్పుడు మమ్మలను ఎడారిలో నీరు ఆహారము దొరకక మేము చచ్చిపోతున్నాము, మమ్మల్ని చంపుటకే ఈ ఎడారిలోనికి కొని వచ్చారు అని సనుగుతూ ఉండేవారు.
అలాగే వలస ప్రయాణంలో 2 తడవలు అద్భుతాలు చేశారు. నీటికి ఆహారమునకు మరియు మాంసాహారమునకు కోరినప్పుడల్లా తండ్రి అయిన యెహోవాదేవుడు వారికి అనుగ్రహించారు. మొదటిసారి ఏలీము నుండి ఇశ్రాయేలు సమావేశము ముందుకు సాగిపోయి వారు ఐగుప్తు దేశమును వదిలిన 2వ నెలలో 15వ నాడు ఏలీమునకు సీనాయికి నడుమనున్న సీను అరణ్యంలో ఉన్నప్పుడు చేశారు. రెండవసారి కిబ్రోత్ హట్టావా వద్ద తండ్రి అయిన యెహోవాదేవుడు అద్భుతాన్ని చేశారు. అది సంఖ్యాకాండము 11వ అధ్యాయము 4వ వచనం నుంచి ఉంటుంది. ఈ విధంగా 2 తడవలు తండ్రి అయిన యెహోవాదేవుడు వారికి మాంసమును అనుగ్రహించారు. అలాగే నీటిని కూడా వారికి అనుగ్రహించారు. మొదటిసారిగా ఇశ్రాయేల్ ప్రజలు రెఫీదీము వద్ద దిగినప్పుడు వారికి నీరును తండ్రి అయిన యెహోవాదేవుడు అనుగ్రహించారు. ఈ విషయము నిర్గమకాండము 17వ అధ్యాయము 1వ వచనంలో ఉంటుంది. రెండవ తడవు ఇశ్రాయేల్ ప్రజలు మెరీబా వద్ద దిగినప్పుడు వారికి తండ్రి అయిన యెహోవాదేవుడు రాతి నుంచి నీరు పుట్టించారు. ఈ విషయం సంఖ్యాకాండము 20వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం వరకు చదివితే ఉంటుంది. ఈ విధముగా తండ్రి అయిన యెహోవాదేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు అనునిత్యము తోడు ఉంటూ వారికి నిత్యావసరములను తీరుస్తున్న గొప్ప దేవుడు యెహోవా దేవుడు. అయినప్పటికీ ఇశ్రాయేల్ ప్రజలు అటు మోషే ప్రవక్త మీద ఇటు తండ్రి అయిన యెహోవాదేవుని మీద సనుగుతూ చివరకు ఎన్నో మార్లు తండ్రి దేవుడు ఇశ్రాయేల్ ప్రజలపై కోపగించుకొని వారిని బుగ్గిపాలు చేసేంత నిర్ణయించుకునేంతవరకు తండ్రి అయిన యెహోవాదేవునికి ఇశ్రాయేల్ ప్రజలు కోపం తెప్పించారు. అప్పుడు మోషే ప్రవక్త తండ్రి అయిన యెహోవాదేవుని ఎదుట సాష్టాంగపడి ప్రార్థన చేసి శాంతింపజేసిన మోషే ప్రవక్తకు అహరోనులకు కోపం తెప్పించి వారు తండ్రి దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి మోషే ప్రవక్తను అహరోను ప్రవక్తలను తండ్రి అయిన యెహోవాదేవునిచే శిక్షించబడేలా చేశారు. అంతేకాకుండా అహరోను ప్రవక్త యొక్క మరణమునకు కారకులయ్యారు. ఇవే సంఘటనలను ఈ రోజుల్లోనూ క్రైస్తవ మత బోధకుల జీవితాల్లోనూ సంఘాల కాపరులకు గురువులకు మతాధికారుల జీవితాలలోనూ జరుగుతున్నాయి. గౌరవ సహోదరి సహోదరులారా, సువార్తికులను చూసి చాలామంది క్రైస్తవ సామాన్య ప్రజలు క్రైస్తవేతరులు ఈ మతబోధకుల జీవితాలు ఎంతో సంతోషంగాను సౌకర్యవంతంగాను ధనధాన్యాలు ఆస్తిపాస్తులతోనూ అన్నిటికన్నా ప్రశాంతంగాను మనశ్శాంతిగాను వారి జీవితాలు ఉంటాయి అని అనుకుంటారు. లేదు సహోదరి సహోదరులారా, వాస్తవానికి వారి జీవితాలు అడకత్తెరలో పోకచెక్కలాగా అటు తండ్రి దేవునికి ఇటు క్రైస్తవ విశ్వాసుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటాయి. ఎందుచేతనంటే మన క్రైస్తవ సంఘాలలో చాలామంది మిరియాములు, అహరోను అక్కగారు సంఖ్యాకాండము 12వ అధ్యాయము మరియు కోరా, దాతాను, అభిరాములు మరియు వారి అనుచరులు 250 మంది లాంటి వారు ఉన్నారు. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 1వ వచనం 3వ వచనం వరకు. వారి ద్వారా ఈ క్రైస్తవ మత బోధకులకు గురువులకు మతాధిపతులకు ఆధ్యాత్మికంగాను భౌతికంగాను ఆర్థికంగాను అడ్డంకులు, మానసిక వేధింపులు, బెదిరింపులు, దాడులు, చివరకు హత్యలకు కూడా వీరు గురి అవుతున్నారు. వీటన్నిటికీ ప్రధాన కారణం అవిధేయత. ఈ మిరియాము, కోర, దాతాను, అభిరాముల హఠాత్తుగా దేవుని పిలుపు లేకుండానే సేవకులము అనిపించుకోవాలనే ఆశతో మతనాయకులము అవ్వాలనే ఆతృతతో తోటివారు దేవుడు అర్హత ఇవ్వకుండానే పొగడ్తలతో స్వప్రయోజనాలకై తిరుగుబాటుదారులను పొగడ్తలతో సాతాను అవ్వమ్మను హెచ్చించినట్లుగా హెచ్చించటం, ఈ బలహీనతలతో దేవుడు యేసుక్రీస్తు ఇచ్చిన గురుత్వము బోధనతత్వము ద్వారా ఆత్మలను సంపాదించుకోవటం అను గురుతర బాధ్యతను తోసిరాజని వారి వారి సంఘాలలోని సామాన్య క్రైస్తవుల ఆధ్యాత్మిక అవసరములకు తక్కువ ప్రాధాన్యతనిస్తూ మోసే ప్రవక్త గారిలా యేసుక్రీస్తు దేవునిలా బాధ్యతగా ఉండకుండా వారి వారి సంఘాల కాపరితత్వాలను మరచి పై అధికారులకు దేవుడిచ్చిన భాగ్యాన్ని చులకనగా చూస్తూ ఈ సంఘ తిరుగుబాటుదారులు ఆనాడు మోషే అహరోనుల కాలంలో అవిధేయించిన మిరియాము, కోర, దాతూను, అభిరాములు మరియు వారి అనుచరులు 250 మంది దేవుని ఆగ్రహానికి గురి అయి జీవితాలను కోల్పోయినట్లుగా
ఈనాడు కూడా ఈ తిరుగుబాటుదారులు తమ జీవితాలను కోల్పోతున్నారు. ఎందుచేతనంటే గౌరవ సహోదరి సహోదరులారా, సాక్షాత్తు దేవుని చేత స్వయంగా ఎన్నుకొని పిలువబడిన వారిని గురించి తండ్రి అయిన యెహోవా ఆనాడు మోషే ప్రవక్త గారి గురించి సంఖ్యాకాండము 12వ అధ్యాయము 6వ వచనం నుంచి 8వ వచనం వరకు చెప్పినట్లుగా వారి సేవకులను ఎవరినైనా వ్యతిరేకించినా లేక అవిధేయించినా తండ్రి దేవుడు ప్రేమించే దేవుడే కాదు, వారి సేవకులపై తిరుగుబాటు చేసి వారిని శిక్షించే దేవుడు కూడా. అదేవిధంగా నూతన నిబంధనలో యేసుక్రీస్తు దేవుడు కూడా ఈ వాక్యాలను పలికారు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మత్తయి సువార్త 10వ అధ్యాయము 40వ వచనము, మార్కు సువార్త 9వ అధ్యాయము 40వ వచనంలో ఇలా అన్నారు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 40వ వచనము, మిమ్ము స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడు, నన్ను స్వీకరించువాడు నన్ను పంపినవాడిని స్వీకరించుచున్నాడు. ప్రవక్తను ప్రవక్తగా గుర్తించి స్వీకరించువాడు ప్రవక్త బహుమానమును పొందును, నీతిమంతుని నీతిమంతుడిగా గుర్తించి స్వీకరించువాడు నీతిమంతుని బహుమానమును పొందును అని. అలాగే మార్కు సువార్త 9వ అధ్యాయం 41వ వచనంలో ఇలా అన్నారు. మిమ్ము క్రీస్తు బంధువులుగా గుర్తించి ఎవడు మీకు నా పేరిట చెంబడు నీళ్లు ఇచ్చునో వాడు తగిన ప్రతిఫలమును తప్పగా పొందును, మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అలాగని ఇశ్రాయేలు ప్రజలను ఆనాడు ఈనాడు క్రైస్తవులను దేవుడు చేయి విడుస్తారు అని, ప్రవక్తలకే ప్రాధాన్యత ఇస్తారు అని ఆనాడు అనుకున్నట్లుగా ఈనాడు మతబోధకులు, గురువులు, మతాధిపతులపై దేవుడి యొక్క దీవెనలు ఎక్కువగా ఉంటాయని, వారు ఏమి చేసినా ఎలా జీవించినా దేవుని విశ్వాసాన్ని బలహీనపరిచేలా మాట్లాడినా, కోపగించుకున్నా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తించినా వారిని సమర్థిస్తారని కాదు ఈ యొక్క వాక్యాల యొక్క అర్థం. సహోదరి సహోదరులారా, తన ప్రజల ఎడల ఎవరు అనుచితంగా ప్రవర్తించినా ఆ ప్రవర్తించిన వారు భక్తుల, ప్రవక్తల, బోధకుల, మత నాయకుల, సంఘ కాపరుల అని చూడరు. వారిని కూడా దేవుడు తనదైన రీతిలో కట్టడి చేస్తారు. ఉదాహరణ సంఖ్యాకాండము 20వ అధ్యాయము 9వ వచనం నుంచి 11వ వచనంలో మోషే ప్రవక్త చేసిన తప్పుకు తండ్రి అయిన యెహోవా దేవుడు ఇలా శిక్షిస్తారు. ఆ తప్పు ఏంటో మనం చూద్దాం. 9వ వచనం నుంచి, ప్రభువు ఆజ్ఞాపించినట్లే మోషే ప్రభు సాన్నిధ్యం నుండి ఆ కర్రను తీసుకొనెను. మోషే అహరోనులు ప్రజలను బండ ఎదుట ప్రోగు చేసిరి. మోషే వారితో, ద్రోహులారా, మేము మీకు బండ నుండి నీళ్లు పుట్టించవలనా అనేను. అంతటా మోషే తన చెయ్యెత్తి కర్రతో 2 సార్లు బండను మోదగా దాని నుండి జలము పుష్కలముగా వెలువడెను. ప్రజలు, పశువులు ఆ నీళ్లు త్రాగిరి. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఇక్కడ మోషే ప్రవక్త గారు ప్రవర్తించినటువంటి ఆ కోప మాటలకు దేవుడు వారిని ఈ విధంగా శిక్షిస్తారు. 12వ వచనంలో, అప్పుడు ప్రభువు మోషే అహరోనులను మందలించి, ఇశ్రాయేలు ప్రజల కన్నుల ఎదుట నా పవిత్రతను మీరు విశ్వసించరైరి కనుక నేను వాగ్దానం చేసిన భూమికి మీరు వీరిని నడిపించుకొనలేరు అనెను. ఈ సంఘటన మెరీబా వద్ద జరిగింది. సహోదరి సహోదరులారా, ఈ విధముగా మోషే ప్రవక్త అహరోనులు ఇశ్రాయేలు ప్రజలపై కోపగించుకున్నందుకు ఫలితముగా అహరోను ప్రవక్త మరణించవలసి వచ్చింది. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 22వ వచనంలో ఆ వాక్యాలు కూడా చూద్దాం. ఇశ్రాయేలు సమాజము కాదేశు నుండి బయలుదేరి ఏదోము పొలిమోరులో ఉన్న హోరు పర్వతం చేరెను. అచ్చట ప్రభువు మోషే అహరోనులతో మాట్లాడెను. మీరిరువురు మెరీబా వద్ద నా మాట పాటింపలేదు కనుక నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిదనిన భూమిని అహరోను చేరుకోజాలడు. అతడు ఇక్కడనే చనిపోయి తన పూర్వీకులను కలుసుకొను. అహరోనును అతని కుమారుడు ఎలేజరు హోరు కొండ మీదకి కొనిరమ్ము. ఈ కొండ మీద అహరోను యాజక వస్త్రములను తొలగించి వారిని అతని కుమారునికి తొడుగుము. అహరోను అక్కడనే కన్నుమూయును అని దేవుడు చెప్పెను. మోషే ప్రవక్త ప్రభు చెప్పినట్లు చేసెను. సమాజమంతయు చూస్తుండగా వారు హోరు కొండ మీదకి ఎక్కిపోయిరి. మోషే అహరోను నుండి యాజక వస్త్రములను తొలగించి ఎలియేజరునకు తొడిగెను. అహరోను ఆ కొండ మీదనే ప్రాణము విడిచెను. మోషే ఎలియేజరులు కొండ మీద నుండి దిగివచ్చిరి. అహరోను చనిపోయినని విని ఇశ్రాయేలు సమాజం అంతయు అతని కొరకు 30 రోజులు విలపించిరి. ఇవి
గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, తండ్రి అయిన దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రజలకు వారి యొక్క మత నాయకులై ఉండొచ్చు, ఎవరైనా సరే అనుచితంగా ప్రవర్తిస్తే వారికి దేవుడు విధించు శిక్ష. అలాగే ఈ రోజుల్లోని మత కాపరుల జీవితంలో కూడా తమ సంఘములను దేవుని చిత్తం ప్రకారము నడిపింపక అవిధేయించిన వారికి కూడా అదే శిక్ష వేస్తారు తండ్రి అయిన యెహోవా దేవుడు. అయితే ఈనాటి మన పాఠ సారాంశంను చూస్తే తండ్రి దేవుడు ప్రజలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారా, తను ఎన్నుకున్న వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారా అని ప్రశ్నించుకుంటే మనకు అర్థమయ్యే ఒక గొప్ప సత్యం ఏంటంటే, ఎవరైనా సరే, అటు ప్రజలైనా సరే, ఇటు సంఘ కాపరులైనా సరే, సంఘ నాయకులైనా సరే, నిర్మోహమాటంగా దేవుడు పరిగణించు ఒకే ఒక అంశం పూర్తి విధేయత. ఎవరైనా తుది శ్వాస విడిచే వరకు తండ్రి దేవునికి విధేయించువారే వారికి అత్యంత ఇష్టలు. అందుకు నిజమైన ఉదాహరణ, నిలువెత్తు నిదర్శనం యేసుక్రీస్తు ప్రభువు. యేసుక్రీస్తు ప్రభువు తండ్రి అయిన యెహోవా దేవునికి తనను తాను ఎంతగా విధించాడో మనం మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనము, 42వ వచనము, 44వ వచనములు ఒకసారి చూద్దాం. 39వ వచనం, ఆయన మరి కొంత దూరం వెళ్ళి నేలపై సాగిలపడి, ఓ నా తండ్రి, సాధ్యమైన నీళ్ళ ఈ పాత్రను నా నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే నెరవేరనిమ్ము అని ప్రార్థించెను. 42వ వచనము, మరలా ఆయన రెండవ మారు వెళ్ళి, ఓ తండ్రి, నేను పానం చేసిననే తప్ప ఈ పాత్రము నా నుండి తొలగిపోవ సాధ్యము కాని ఎడల నీ చిత్తము నెరవేరనిమ్ము అని ప్రార్థించిరి. 44వ వచనంలో ఆయన మరలా వారిలను వీడి కొంత దూరం వెళ్ళి మూడో మారు కూడా అట్లే ప్రార్థించెను. అలాగే మార్కు సువార్త 14వ అధ్యాయము 35వ వచనము, లోక సువార్త 22వ అధ్యాయము 41వ వచనము, 42వ వచనాల్లో తన యొక్క పూర్తి విధేయతను తండ్రి అయిన యెహోవా దేవునికి యేసుక్రీస్తు దేవుడు తన ప్రాణమును త్యాగం చేసి ఎంతగా వ్యక్తపరిచారంటే, భూలోకంలో ఎవరైనా సరే అలా విధేయించిన వారు మనం చూడం. అలా తండ్రి దేవుని ఎడల విధేయత చూపించిన వారే వారికి అత్యంత ఇష్టలుగా ఉంటారు. గౌరవ సహోదరి సహోదరులారా, మరి మన సంగతి ఏంటి? ఒక్కసారి ప్రశ్నించుకుందాం. తండ్రి దేవుని ప్రార్థిద్దాం. వారికి విధేయతగా ఉండుటకు సామాన్య క్రైస్తవులు మతాధికారులకు, బోధకులకు, గురువులకు విధేయతగా ఉండినట్లుగా, మరియు మతాధిపతులు, గురువులు, మత బోధకులు తండ్రి అయిన యెహోవా దేవునికి క్రీస్తు నామమున విధేయులుగా ఉండినట్లుగా శక్తినివ్వమని ప్రార్థన చేద్దాం. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ముగింపుగా తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క సన్నిధికి విన్నవించుకుందాం. పరమ పవిత్రమైన ఓ త్రియేకదేవా, భక్తులకు పూజ్యుడా, విధేయతకు ఆద్యుడా, మమ్ము కరుణించి మాకందరికీ నిజాయితీగా విధేయతగా ఉండు భాగ్యమును ప్రసాదించు తండ్రి. అంతేకాకుండా మీరు అనుగ్రహించినటువంటి మా సంఘాలలో ఎక్కడెక్కడైతే సామాన్య క్రైస్తవుల ద్వారా కానీ, మీరు ఎన్నుకున్నటువంటి భక్తులు, మత బోధకులు, మతాధిపతులు, మత నాయకులలో కూడా విధేయతను సామాన్య మానవులు లేక సామాన్య క్రైస్తవులు కూడా చూసే విధంగా మా అందరిపైన మీ పవిత్రాత్మ సర్వేశ్వరుని శక్తిని కుమ్మరించి మమ్మల్ని అందరినీ మీ విధేయులుగా ఉండుటకు మీ పవిత్రాత్మ సర్వేశ్వరుని శక్తిని మాపై కుమ్మరించి మమ్మల్ని నడిపించమని, మీ విధేయులుగా ఉండే భాగ్యాన్ని ప్రసాదించమని మా నాథుడును మీ కుమారుడైన యేసయ్య ద్వారా మేము బ్రతిమాలి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. దేవుడు మనల్ని అందరినీ దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమెన్.